ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. సో ఎస్ఏపి కన్సల్టెంట్ గా మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసుకుని మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎలా జాబ్ చేయాలి, ఎలా సర్వే కావాలో ఇది నేర్చుకుంటారు. దీంట్లో మీకు ఇది ఎస్ఏపిలో నార్మల్గా 2 రకాల వెర్షన్స్ ఉంటాయండి, 2 వెర్షన్స్. వన్ ఈజ్ ఇన్ ఈసీసీ, సెకండ్ వన్ S/4HANA దట్ ఈస్ కాల్డ్ సింపుల్ లాజిస్టిక్స్. ఈసీసీ వెర్షన్ లో ఎస్ఏపి ఎంఎం అంటారు, ఓల్డ్ వెర్షన్ లో ఎస్ఏపి ఎంఎం, న్యూ వెర్షన్ లో S/4HANA సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్. మన ట్రైనింగ్ హనా సర్వర్ లో ఉంటుందండి. మీకు హనా సర్వర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 సర్వర్ యాక్సెస్ ఇస్తాను, ఈసీసీ ఇస్తాను, హనా ఇస్తాను. మీకు హనా సర్వర్ లో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఈసీసీలోనే జాబ్ చేయొచ్చు, హనాలోనే జాబ్ చేసుకోవచ్చు. మేబీ ఛాన్సెస్ ఇంకా ఈసీసీ 1 ఇయర్ మార్కెట్ లో ఉండొచ్చు, తర్వాత ఈసీసీ ఉండదండి. మేబీ 1 ఇయర్ 1+ ఇయర్ ఉండొచ్చు. అది ఎస్ఐపి వాళ్ళు ఫిక్స్ చేస్తారు, మనం ఫిక్స్ చేయాలి. సో అలా మనం రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎస్ఐపి జాబ్ ని ఎలా చేయాలి, క్లయింట్ ప్లేస్ లో ఎలా సర్వే కావాలి, ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసినప్పుడు క్లయింట్ తో స్మార్ట్ గా ఎలా ఉండాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి. సో మనం నాన్ ఎస్ఐపి నుంచి వస్తాం, మనకి మెయిల్ కమ్యూనికేషన్ పెద్దగా రాదు, ఎలా చేయాలి, కాన్ఫరెన్స్ కాల్ ఎలా తీసుకోవాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ గా ఉంటుందండి దీంట్లో. ఎండ్ టు ఎండ్ సైకిల్ అని. మనం అందరం కన్సల్టెంట్స్, FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, PM కన్సల్టెంట్, QM కన్సల్టెంట్. These are all functional consultants. SAP లో 4 kind of persons ఉంటారండి. One is in functional consultants. Second one technical consultant like ABAP, అంటే వాళ్ళు కోడింగ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ అబాపర్స్ అంటారు. థర్డ్ వన్ మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అని పిలుస్తూ ఉంటాం కదా, వాళ్ళే SAP లో బేసిస్ కన్సల్టెంట్స్. అదే S/4HANA సిస్టమ్ లో 1 more టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటుంది, అతనే UI5 Fiori డెవలపర్. అలా ఈసీసీలో 3 కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్. హనా సిస్టమ్ లో ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 Fiori డెవలపర్. మనకి ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్టర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి ఎస్ఏపిలో 4 kind of సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. మనం చాలా మంది కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఎస్ఏపి కంపెనీస్ ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీస్ అండి. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, GE, TCS, ఇన్ఫోసిస్. దీస్ ఆర్ ఆల్ కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళందరికీ క్లయింట్స్ ఉంటారండి. యాపిల్, సామ్సంగ్, బ్రిటిష్ పెట్రోలియం, కియా మోటార్స్, నోకియా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ క్లయింట్స్. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళనే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. మనం కన్సల్టెంట్స్, క్లయింట్ ప్లేస్ లో వర్క్ చేసే వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ కోర్ యూజర్స్, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అందరికీ ఒక పర్సన్ ఉంటాడు, అథారిటీ పర్సన్, అతనే సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బిజినెస్. అలా క్లయింట్ ప్లేస్ లో ఎండ్ యూజర్స్, సూపర్ యూజర్, బిజినెస్ యూజర్. మనం కన్సల్టెంట్స్. ప్రతి ప్రాజెక్ట్ లోని ప్రతి మాడ్యూల్ కి 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద బడ్జెట్ బట్టి ఉంటుంది. FI 2, MM 2, ST 2, PP 2, అలా 2 కన్సల్టెంట్స్ ఉంటే ABAP 3 to 4, బేసిస్ 2, 3, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ సైజ్ 20 people ఉంటారు. సింగిల్ మాడ్యూల్, సింగిల్ కన్సల్టెంట్ కూడా ఉంటాడు. FIకి ఒకళ్ళు, MMకి ఒకళ్ళు, STకి ఒకళ్ళు, అలా టీమ్ సైజ్ 15 మంది ఉంటారు. టీమ్ సైజ్ అని అడిగితే 15 మంది కంటే ఇంకా పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి. టీమ్ సైజ్ 30 members, 40 members ఉంటారు. డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇలా ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్: ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, డేటా మైగ్రేషన్, సపోర్ట్. 4 kind of పీపుల్: ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 Fiori డెవలపర్. అండ్ మనం క్లయింట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ యూజర్స్, సూపర్ యూజర్, బిజినెస్.
మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తుందో తెలియదండి. మనకి ఏ ప్రాజెక్ట్ లోనే జాబ్ రావచ్చు. మీకు ఈసీసీలో రావచ్చు, లేకపోతే హనాలో రావచ్చు. 90% ఛాన్సెస్ అని హనాలోనే వస్తాయి. హనాలో జాబ్ వస్తే ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ లో రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్ లో వస్తే ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది. 2020 నుంచి ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ రోల్అవుట్స్ ఆపేసారండి ఎస్ఐపి వాళ్ళు. మీకు ఇంక ఈసీసీలో జాబ్ వస్తే ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది, ఎంఎం లో. అదే హనాలో S4HANA ఆర్ సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్ అంటారు. S4HANA ఆర్ సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్ అంటారు. ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా జాబ్ వచ్చినా మనం జాబ్ చేసేలా ఉండాలి. ఏదైనా ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ లో రావచ్చు. మీరు జాబ్ అప్లై చేస్తారు, మీరు జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది, ఇంటర్వ్యూ చేస్తారు, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు, జాబ్ కన్ఫర్మ్ అవుద్ది. మీరు రిపోర్టింగ్ టు హెచ్ఆర్ తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ ప్రాజెక్ట్ మేనేజర్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈసీసీలో ఏఎస్ఏపి మెథడాలజీ, హనాలో యాక్టివేట్ ఆర్ ఎజిలా ఆర్ వాటర్ ఫాల్ మెథడాలజీ. 5 stages ఉంటుందండి ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ ఆర్ రియలైజేషన్ 3 months, ఫైనల్ ప్రిపరేషన్ ఎస్ఐటి యూఐటి 2 months, గో లైవ్ 1 month. 5 stages 1 year. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది. ఏ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్. అలా ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్ లో ఏ ప్రాజెక్ట్ లో మీకు జాబ్ రావచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తెలియదు మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తుందో తెలియదు. ఇంటర్వ్యూ చేయాలి. అందుకే మనం బేస్ లెవెల్ మీకు ఇనీషియల్ గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ట్రైనింగ్, తర్వాత మిడ్ లెవెల్ చెప్తాను, తర్వాత అడ్వాన్స్ లెవెల్. మీరు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మీరు చేసుకుంటారు. ఈదర్ ఓల్డ్ వెర్షన్ లో జాబ్ వచ్చినా, హనా వెర్షన్ లో జాబ్ వచ్చినా. ఇది 15 days బ్యాకే స్టార్ట్ చేసిందండి. లేటెస్ట్ వెర్షన్ హనాలో 2025 వెర్షన్. వేరే వెర్షన్స్ మారుతున్నాయి వేరా. మరి మనం ఫ్యూచర్ లో మేము ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చే వెర్షన్ మారుతాయి, ఏం మారవు. 98% సేమ్ కన్ఫిగరేషన్ ఉంటుందండి. 98% సేమ్. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ యుఎస్ మార్కెట్ లో కూడా ఇదే లేటెస్ట్ వెర్షన్ 2025. ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్ 80% ఇన్స్టిట్యూట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి 2025 వెర్షన్. 23 లోనే చెప్తున్నాడు. నేను మొన్న 15 రోజుల క్రితం కూడా 23 వెర్షన్ లోనే కంప్లీట్ అయింది. సో అందుకు లేటెస్ట్ వెర్షన్ లో ట్రైనింగ్ నేర్చుకుంటారు. మీకు హనా సర్వర్ ఇస్తాను, ఈజీ సర్వర్ ఇస్తాను, సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాను, డాక్యుమెంట్స్ థియరిటికల్ అన్ని ఫ్రీగా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6 months వీడియోస్ యాక్సెస్ ఉంటుంది. 6 months మీరు ఎప్పుడైనా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే క్లాస్ అయిపోయిన మీకు వీడియోస్ యాక్సెస్ ఉంటుంది. కోర్స్ ఫీ వచ్చి 20,000 2 installments, 10,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 3 weeks ఆర్ 1 month బిఫోర్ రిమైనింగ్ అమౌంట్. మీ కోర్స్ కంటెంట్ చూడాలంటే కనుక నా వెబ్సైట్ ఉంటుంది, VSITsolutions.com. నా వెబ్సైట్ లో వేరే SAP IT సొల్యూషన్స్. సో ఇక్కడ కోర్స్ కంటెంట్ ఉంటుంది. ఇంకొన్ని S4HANA కోర్స్ కంటెంట్ అవుట్లైన్ ఉంటుందండి. ఇయే కాకుండా ఇంకా 2-3 కంటెంట్స్ టెక్నికల్ గా కూడా చెప్తాను. న్యూ థింగ్స్ అన్ని కూడా యాడ్ చేసి. సో ఇది కోర్స్ కంటెంట్. మీరు కోర్స్ కంటెంట్ చూసుకోవాలంటే ఇది వెబ్సైట్ అండి, VSITsolutions.com. దిస్ ఈస్ ఆల్సో మై కంపెనీ యూట్యూబ్ ఛానల్. దట్ ఈస్ ఆల్సో మై ఓన్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా కోర్స్ కంటెంట్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇంకోటి, ఐఎమ్ ఏ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. I have SAP 23 years of SAP experience, industry experts. 11 years projects లో వర్క్ చేశానండి. 4 years అబ్రాడ్ లో ఉన్నాను. 8 countries ఆన్ సైట్ లో వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐఎమ్ నాట్ ఎ ట్రైనర్, బేసికలీ ఐఎమ్ ఏ ప్రాజెక్ట్ గై. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చాకే నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెర్షన్ కూడా తెలుగులో చెప్పలేదు, ఇంగ్లీష్ వెర్షన్. యుఎస్ కెనడాలో 2014 నుంచి ఆల్మోస్ట్ 20 వరకు ఇంగ్లీష్ వెర్షన్ లో చెప్పాను. తర్వాతే యూట్యూబ్ ఛానల్ 21 లోనే తెలుగు వెర్షన్ స్టార్ట్ చేసాము. అంతకుముందు వరకు ఇంగ్లీష్ వెర్షన్ లోనే ట్రైనింగ్. ఈ సర్వర్ యాక్సెస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మాకు హనా సర్వర్స్ ఉన్నాయి, ఈసీ సర్వర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ సర్వర్, సో మెనీ సర్వర్స్ అండి. వీ హ్యావ్ సర్వర్ బిజినెస్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ S4HANA. ఏ వెర్షన్ లేటెస్ట్ ఉంటుంది. విత్ ఇన్ 15 days లో మా దగ్గరికి వస్తాయి. దిస్ ఈస్ ఆల్ సర్వర్స్ అండి. దిస్ ఈస్ ఆల్ హనా సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్. దట్ ఓన్లీ GUI లెవెల్ కంప్లీట్లీ స్పీడ్ యాక్సెస్ సర్వర్స్.
నాట్ ఓన్లీ అవుట్ సైడ్ సర్వర్స్, బఫరింగ్ వస్తుంది. మా సర్వర్స్ లో బఫర్స్ ఉండదు, ఎక్కువ యూజర్స్ పెడతాం. ఎఫ్ఐకి సెపరేట్, ఎంఎంకి సెపరేట్, ఎస్డికి సెపరేట్, అవుటర్స్ కి ఇస్తాం, వాళ్ళకి సెపరేట్ సర్వర్స్ అండి. దీంట్లో కలుపుకోండి, ఎందుకంటే డేటా ప్రాబ్లం రాకూడదు మీకు. సో ఈసీసీ సర్వర్స్ ఎందుకు ఇస్తానంటే, ఎవరైతే ట్రైనింగ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈసీసీ కూడా యాక్సెస్ ఇస్తాను. ఎందుకంటే ఈసీసీ కూడా మార్కెట్ లో ఉంది కదా, అందుకు ఈసీసీలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ట్రైనింగ్ జాయిన్ అయ్యాక ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుంటారు 10 minutes. విండోస్ వాళ్ళైతే కదా విండోస్ 10 కానీ 11 కానీ ఉండాలి. ఏ ల్యాప్టాప్ ఉన్నా పర్వాలేదు, ఓల్డ్ సిస్టమ్ ఓల్డ్ డెస్క్టాప్ ఉన్నా పర్వాలేదు. మీకు ఇంటర్నెట్ స్పీడ్ 80 MBPS కానీ ఉండాలి. మొబైల్ డేటాతో సర్వర్ కనెక్ట్ కాదు. వైఫై పెట్టించుకుంటే 300 రూపీస్ కూడా ఇస్తున్నారు జియో వాళ్ళు, 300 to 400. సో వైఫై పెట్టించుకుంటే మీకు సర్వర్ కనెక్ట్ అవుతుందండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, సర్వర్స్ లో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ ఓన్లీ మీరు ఏ ల్యాప్టాప్ ఓల్డ్ సిస్టమ్ ఉన్నా వర్క్ అవుతుంది. మీకు విండోస్ 10 కానీ 11 కానీ ఉండాలి. ఈసీసీ అయితే విండోస్ 7 ఉన్నా సపోర్ట్ చేసింది. ఇప్పుడు హనా సిస్టమ్ లో విండోస్ 10 కానీ 11 కానీ ఉండాలి. కొన్ని ప్యాచెస్ ప్రాబ్లం ఉందండి. ఇది మ్యాక్ ఎడిషన్ అండి, ఇది మ్యాక్ సిస్టమ్. మీకు మ్యాక్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్ జియో ఇస్తాను, విండోస్ ఉన్న వాళ్ళకైతే విండోస్ జియో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్నాక ఇది డబుల్ క్లిక్ చేయాలి. ఇలా సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఈసీసీ అన్న మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇస్తాను. ఈసీసీ సెపరేట్, హనా సెపరేట్. మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తానండి. మై యూజర్ ఐడి ఎంటర్ చేస్తాను, మై పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. సో దీస్ ఆర్ ఆల్. మీరు ఏ సర్వర్ లో ట్రైనింగ్ నేర్చుకుంటున్నారంటే ఇంకోనండి, సిస్టమ్ స్టేటస్. సిస్టమ్ స్టేటస్. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ ఉంటుంది, ఎస్ఫోర్నా సర్వీస్ ప్యాక్. సో 2025 దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ యూఎస్ మార్కెట్. ఇది 1 month బ్యాక్ వచ్చిందని, అంతకుముందు వచ్చిన సర్వీస్ ప్యాక్స్ ఇంకా వర్క్ అవ్వలేదు, ప్యాచెస్ అప్లోడ్ ఎగ్జాక్ట్లీ సర్వర్స్ వర్క్ అవుతుంది 1 month బ్యాక్ నుంచి. మా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి లేటెస్ట్ వెర్షన్ 15 days బ్యాక్ స్టార్ట్ అయిపోయింది, మార్నింగ్ ఎడిషన్ అది. సో ఇది ఈవినింగ్ బ్యాచ్, ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. ఇది ఈ స్క్రీన్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి, దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఒక ఎండ్ యూజర్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రియేట్ చేస్తాడు, పోస్ట్ చేస్తాడు. ఒక మిడిల్ మాస్టర్, ఒక వెండర్ మాస్టర్, సప్లయర్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కాంట్రాక్ట్, కోట్ అరేంజ్మెంట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విషన్, పర్చేజ్ ఆర్డర్, మీకు మైరు అన్ని చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది మీకు యాక్సెస్ ఉంటుంది, కన్సల్టెంట్ కి యాక్సెస్ ఉంటుంది, మీకు ఉంటుంది, యూజర్. ఇది టీ కోడ్ బాక్స్ అంటారు ఇక్కడ, ఎస్పిఆర్ఓ. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఐఎన్జి. డబుల్ క్లిక్ చేస్తున్నారని ఇక్కడ కన్సల్టెంట్స్ అందరూ ప్రాజెక్ట్ చేస్తారండి. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, క్యూఎం, డబ్ల్యూ, ఆల్ కన్సల్టెంట్ విల్ డూ ఇన్ దిస్ ప్లేస్. మీకు యూజర్ అనుకోండి, యూజర్ కి ఈ స్క్రీనే యాక్సెస్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్. ఇప్పుడు యూజర్ ఎస్పిఆర్ఓ ఎంటర్ చేశాడు అనుకోండి, ఆథరైజేషన్ ఉండదండి, బేసిస్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు స్క్రీన్. యూజర్ కి ఇదే యాక్సెస్ ఉంటుంది, మీకు ఇది యాక్సెస్ ఉంటుంది, ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఉంటుంది. మీరు కన్ఫిగరేషన్ చేస్తారు, బ్లూ ప్రింట్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. మీకు స్క్రీన్ క్లోజ్ చేయాలంటే విండోస్ వాళ్ళకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళకి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఎవ్రీ డే మీ సర్వర్ ఎలా కనెక్ట్ చేయాలని చెప్తాను, 2-3 days అలవాటు అయిపోతుంది. మీకు హనా ఇచ్చానండి, ఈసీసీ కూడా ఇచ్చాను. ఈసీసీ సర్వర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు మీరు. సో ఈసీసీకి సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్. సో నేను ఈసీసీ సర్వర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఈసీసీ సర్వర్. ఇక్కడ ఎస్పిఆర్ఓకి వెళ్ళాలంటే ఎస్ఐపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఎస్ఐపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇలా కన్సల్టెంట్స్ అందరూ ఈసీసీలో ఒక 16 సంవత్సరాలు దీంట్లోనే చేసేది. 2019 నుంచి ఈసీసీ స్టాప్ అయిపోయింది, ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ ఉంటుంది మీకు. ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ లేవండి, ఎస్ఐపి వాళ్ళు బ్యాన్ చేస్తారు. మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా, రోల్అవుట్ చేయాలన్నా 2019 నుంచి హనా సిస్టమ్ లోనే చేసుకోవాలి. అందుకే మీకు జాబ్ వచ్చిన 90% ఛాన్సెస్ హనాలోనే వస్తుంది, 10% ఈసీసీ సపోర్ట్ లో వస్తుంది. అందుకే నా ట్రైనింగ్ నేర్చుకుంటే మీరు హనాలోనే చేయొచ్చు, ఈసీసీలోనే జాబ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సర్వర్ కనెక్షన్. మీకు రియల్ టైంలో అయితే ఇక్కడ 4 ఐకాన్స్ ఉంటాయండి, ఇవన్నీ మా సర్వర్స్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మీకు రియల్ టైంలో అయితే ఇవన్నీ ఉండవండి. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, ఇలా 4 kind of ఐకాన్స్ ఉంటాయండి. మనం కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ లో చేస్తాం, కన్ఫిగరేషన్ చేసిన దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం క్వాలిటీలోకి, టెస్ట్ చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. అలా
డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్ ఎందుకనేది ట్రైనింగ్ లో చెప్తాను మీకు. అది ఇలా 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. ఇలా నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీడే. నేను ఇచ్చిన సర్వర్ యాక్సెస్ లో మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. ట్రైనింగ్ అయిపోయేటప్పుడు ఒకసారి అయిపోతుంది. రెజ్యూమ్ అప్లై చేసుకుంటారు, మళ్ళీ సెకండ్ టైం ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఆఫర్ లెటర్ వచ్చే లోపల సెకండ్ టైం అయిపోవాలి. మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ కి 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తారు. అంటే 3 times ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ వచ్చేస్తుంది. 100% SAP లో జాబ్ చేయాలంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలండి. ఒక మాడ్యూల్ మీద అవగాహన ఉండాలి. బ్యాక్ డోర్ ని యాక్సెప్ట్ చేయండి, ప్రాక్సీకి వెళ్ళొద్దని చెప్తాను. మనీ పోగొట్టుకోవడం దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నా ట్రైనింగ్ జాయిన్ అయిన 15 రోజులకి బ్యాక్ డోర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మానుకుంటారు. ₹1 కూడా ఎవరికి పోగొట్టుకోకలేదు. మీరు సబ్జెక్ట్ ని నేర్చుకోండి. ఎవరు నేర్చుకోవాలనుకున్న మినిమం 2.5 months 3 months పడుతుందండి. 1 month 15 రోజులు సబ్జెక్ట్ నేర్చుకునేది ఏది ఉండదండి. ఏ టెక్నాలజీ మారినా మినిమం 2.5 months 3 months పడుతుంది. ఇది డ్యూరేషన్ 2.5 months. ఎవ్రీడే మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఇదే టైమింగ్స్ లో ఉంటుంది. 8:45 to 9:45. 1 minute కూడా ఎక్కువ ఉంటుంది. మీకు లేట్ నైట్ అనుకుంటారు. అందరూ ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ మైండ్ తో కూర్చొని అటెండ్ అవుతారు. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 7 or అట్లీస్ట్ 7:30కి ఇంటికి వచ్చేస్తారు 8కి. సో ఇదే పర్ఫెక్ట్ టైం. ఇది ఆఫీస్ వాళ్ళకి, వర్కింగ్ వాళ్ళకి కంఫర్టబుల్. మార్నింగ్ స్లాట్ అయితే 7:30కి ఉంటుంది, 8:30కి అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ స్లాట్ వచ్చి ఇదండి. సో ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ గా రిఫ్రెష్ అయ్యి ఈ స్లాట్ లో కూర్చుంటారు. కొంతమందికి మార్నింగ్ షెడ్యూల్ కుదరదు, అందుకే ఈవినింగ్ స్లాట్. ఎప్పుడు కూడా స్లాట్ మారదండి. టైమింగ్స్ ఇదే ఫిక్స్డ్. 2.5 months 42 hours ఉంటుందండి ట్రైనింగ్. 42 hours. మండే టు వీక్లీ 4 hours, మంత్లీ 16 hours అండి. 42 hours అండి. దిస్ ఇస్ ద ట్రైనింగ్ స్ట్రక్చర్. కోర్స్ ఫీ బిఎస్ ఐటీ సొల్యూషన్ లో ఉంటుందండి. కోర్స్ ఫీ వచ్చి 20,000, 2 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 3 weeks 10,000. టోటల్ 1 month లో పే చేసుకోవచ్చు. 2 installments. డ్యూరేషన్ వచ్చి 2.5 months. అవుట్ సైడ్ ట్రైనింగ్ ఇది 25,000 ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. సర్వర్ యాక్సెస్ మిమ్మల్ని బయట తీసుకోమంటారు, అక్కడ సెపరేట్ చార్జెస్ 3,000, 28. బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూట్లో అయితే 30,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. చాలా మంది పే చేసుకున్నారు 30,000 ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ తో. అక్కడ నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. నార్మల్ ట్రైనింగ్ అంటే ఒక కంటెంట్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కన్ఫిగరేషన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ అంటే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, కన్ఫిగరేషన్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. ఒక క్లయింట్ ప్లేస్ లో రియల్ టైమ్ లో కన్సల్టెంట్ గా మనం ఏం చేయాలో కూడా తెలుసుకుంటారు. ఇక్కడ మెయిల్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్, డాక్యుమెంట్ ప్రిపరేషన్, స్మార్ట్నెస్, క్లయింట్ ప్లేస్ లో ఎలా బిహేవ్ చేయాలి, క్లయింట్ ఎలా ఉండాలి, కంప్లీట్ నేర్చుకుంటారండి. ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక బీటెక్ కానీ, బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, బిఎస్సి కానీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీటెక్ ఉండాలి, ఎంటెక్ ఉండాలని రూల్ లేదు. నౌడేస్ SAP క్వాలిఫికేషన్ ఇస్ ఓన్లీ డిగ్రీ. దట్ ఈస్ ఎనఫ్. మీరు 4 లేక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళచ్చు. వేరే నాకు బీటెక్, ఎంబీఏ లేదా బిఎస్సి, ఎంఎస్సి ఇంకా నాకు 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. వేరే నాకు ఎట్లాగంటే 5 సంవత్సరాలు SAP పెట్టుకుంటారు, మిగతా 10 సంవత్సరాలు మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేజింగ్ లో వర్క్ చేస్తున్నట్టు 2 డాక్యుమెంట్స్ బయట తీసుకోవాలి. అది ఫేస్బుక్ లో దొరుకుతారండి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. అక్కడ ఫేస్బుక్ లో కన్సల్టెంట్ దొరుకుతారు. ఎవరికి కూడా మనీ పే చేయకూడదు. ఆఫర్ లెటర్ వచ్చి ఇచ్చిన మాట. నేను చెప్పి ప్రతి సజెషన్ లోని రిస్క్ ఉండదు. దర్ ఇస్ నో రిస్క్ ఆన్ దాట్. ఎవరికి మనీ పే చేయట్లేదు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రైనింగ్. ఈ SAP ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ECC, ASAP మెథడాలజీ, HANA యాక్టివేట్ మెథడాలజీ. మీకు ఒక ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చింది, అసైన్ అయింది. ఎయిదర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ. క్లయింట్ ప్లేస్ కి జాబ్ చేయడం, దట్ ఈస్ ఆన్ సైట్. ఆఫ్ షోర్ అంటే మీరు ఇక్కడ IBM లో ఉంటారు, లేదా యాక్సెంచర్ లో ఉంటారు, మీ క్లయింట్ US లో ఉంటారు. ఇక్కడ నుంచి క్లయింట్ ని హ్యాండిల్ చేయడం, దట్ ఈస్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ. ఇంటర్వ్యూ ఏది కూడా కంప్లీట్లీ ఓన్లీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కడ ఆఫీస్కి మీరు వెళ్ళవలసిన పని లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే హైబ్రిడ్ విధానం ఉంటుంది. 2 days ఆఫీస్కి వెళ్ళి 3 days ఇంటికి వర్క్ చేసే విధానం ఉంటుంది. కరోనా రాకముందే SAP లో ఆ పాసిబిలిటీ ఉందండి. తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది అనుకుంటారు. SAPకి ఎప్పటి నుంచో ఉంటుంది. ఇలా మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ అయింది, ఏదైనా ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్. ECC అయితే కనుక సపోర్ట్ లో వస్తుంది,
ఈసీసీ 2003 నుంచి 2018 వరకు ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఏఎస్ఏపి మెథడాలజీ చేశారండి. 5 స్టేజెస్. ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడు ఈ ప్రాజెక్ట్ 1 ఇయర్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 మంత్స్ ఉంటుంది, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 మంత్స్ ఉంటుంది, కన్ఫిగరేషన్ 3 మంత్స్ ఉంటుంది, టెస్టింగ్ 2 మంత్స్ ఉంటుంది, లైవ్ 1 మంత్, టోటల్ 1 ఇయర్. అదే మీకు రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో వచ్చింది అనుకోండి 6 మంత్స్ ఉంటుంది. అదే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వచ్చింది అనుకోండి 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్. ఏ ఎస్ఏపి క్లయింట్ ఇంప్లిమెంట్ చేసినా మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు సపోర్ట్ మెయింటైన్ చేయవలసింది. ఏ టెక్నాలజీ వచ్చినా మార్చుకోలేదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కాస్ట్ 30 కోట్లు అండి యుఎస్ మార్కెట్ లో. ఇండియన్ ప్రాజెక్ట్స్ అయితే కనుక 15 నుంచి 20 కోట్లు ఉంటుంది ఇంప్లిమెంట్ చేయాలంటే. లైసెన్సులు తీసుకుని కన్సల్టెంట్ 1 మంత్ శాలరీస్ పే చేసి సర్వర్ లైసెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ 15-20 కోట్లు ఉంటుంది ఇండియాలో. అదే యూఎస్ క్లయింట్స్ 30+, 50+ ఫ్లోర్స్ ఉంటుంది. ఏ క్లయింట్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇమీడియట్ తీయండి. ఇంకొక డౌట్ కూడా రావచ్చు, వేరే మేము ఎస్ఏపి నేర్చుకున్నప్పుడు ఏ వస్తుంది అంటున్నారు, ఎఫెక్ట్ ఉంటుందని. ఏ ఎఫెక్ట్ ఉండదండి. ఏ అనేది టెక్నికల్ మాడ్యూల్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది, ఫంక్షనల్ మాడ్యూల్స్ కి ఎఫెక్ట్ ఉండదండి. ఏ పొద్దు నుంచి క్లయింట్ తో మాట్లాడలేదు, మెయిల్ చేయలేదు, అన్ని చేయలేదు. అందుకు టెక్నికల్ అబాప్కి ఇంకా కొద్ది ప్రాబ్లం ఉంటుంది. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఎప్పటికీ ఎవర్ గ్రీన్, మార్కెట్ ఎప్పటికి పడుతుంది. ఏ ఈఆర్పి కూడా ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో లేదండి. ఎస్ఏపి వచ్చి 22 సంవత్సరాలు అయింది, నెవర్ డౌన్. 2 రిసెషన్స్ వచ్చినాయి, 1 కరోనా వచ్చింది, మార్కెట్ పోలేదు ఎస్ఏపి. ఇప్పుడు క్లౌడ్కి వెళ్ళిపోయింది 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్, అన్ ప్రిమిసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 15 సంవత్సరాలు ఎస్ఏపి మార్కెట్ పోదండి. ఇన్ని సంవత్సరాలు ఈఆర్పి ప్రపంచంలో ఉన్నది ఒక్కటే ఎస్ఏపి. మిగతా అన్ని 4 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ వెళ్ళిపోయినాయి. ఒరాకిల్ కూడా, ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది, ఫంక్షనల్ మాడ్యూల్స్ లేదు, వెళ్ళిపోయింది. ప్రాజెక్ట్స్ అన్ని ఎస్ఐపి ఎప్పుడైతే మార్కెట్లో ఎంటర్ అయింది. వేరే టెక్నాలజీ వస్తే మాకు సెక్యూర్ ఏంటి వేరే అంటే, ఏ టెక్నాలజీ వచ్చిన ఎస్ఐపిని తీసుకోండి క్లయింట్స్. 80% క్లయింట్స్ బిజినెస్ ఆక్యుపై అయిపోయింది ఎస్ఐపి. ఎస్ఐపి అనేది ప్రొడక్ట్ బేస్. ఒక ప్రొడక్ట్ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసుకున్నాక దాన్ని తీయలేదు, ఇమీడియట్ తీయలేదు. మనకి ఏ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఈఆర్పిలో వేరే టెక్నాలజీలకు వెళ్ళాలనుకున్నా వితిన్ 1 మంత్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అలాగని ఎస్ఐపిలో నేర్చుకున్న వాళ్ళు ఎస్ఐపి తప్ప వేరే దేనికి వెళ్ళరండి, ఎందుకంటే అవసరం కూడా లేదు. దిస్ ఈస్ ద ఎస్ఐపి హిస్టరీ అండ్ దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ బేసిక్. మనకి ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తానండి. మనకి 4 ప్రాజెక్టులు అని చెప్పాను కదా, ఇంప్లిమెంటేషన్ అన్నాను, రోల్ అవుట్ అన్నాను, మైగ్రేట్ అన్నాను, సపోర్ట్ అన్నాను. ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, రోల్ అవుట్ చేయండి, మైగ్రేట్ చేయండి. ఇంప్లిమెంటేషన్ లో హ్యాండ్స్ ఆన్ కన్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, సపోర్ట్ చేయగలం. అదే సపోర్ట్ లో నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి, ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకే నా బేస్ లెవెల్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి చెప్తాను. 70%, 75% దగ్గర రోల్ అవుట్ డేటా మైగ్రేషన్ ఒక క్లాస్ చెప్తాను. అక్కడ 3 ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి. ఎస్ఐటి యూఐటి టెస్టింగ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ సపోర్ట్, అక్కడే సపోర్ట్ గురించి నేర్చుకుంటారు. టోటల్ 4 ప్రాజెక్ట్స్. హనా ఈసీసీలో సపోర్ట్, హనాలో సపోర్ట్ వస్తే ఈసీసీలో సపోర్ట్ వచ్చినట్టే. అందుకు మీరు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మీరు తీసుకోగలరు. దిస్ ఈస్ ద క్లియర్ పిక్చర్. నా ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు రియల్ టైంలోకి వెళ్ళాక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళచ్చు. యుఎస్ మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే 7 ఇయర్స్ కూడా పెట్టుకుని వెళ్తుంది నా ట్రైనింగ్ నేర్చుకున్నాను. వేరే మరి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏదంటే అది ఎలా చేయాలో నేను చెప్తాను. బయట దొరుకుతారు మీకు డాక్యుమెంట్స్, మీ కంపెనీ ఎస్ఎపి ఉందనుకోండి అదే పెట్టుకుంటారు. అదర్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారంటే ఐబిఎం, యాక్సెంచర్, క్యాప్జెమినీలో ఎస్ఎపి ప్రాజెక్ట్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఎంఎన్సీ క్లయింట్స్ లో వర్క్ చేస్తున్నారు, ఎస్ఎపి పెట్టుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ లేవు, బయట ఇస్తారు, అందరూ బీజీ క్లియర్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, సెటిల్ అవుతున్నారు. లేకపోతే ఇప్పుడు 30,000 జీతంలో మనం ఉండిపోతాం మెకానికల్ ఇంజనీర్. ఎస్ఏపి స్టార్టింగ్ శాలరీ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 12 lakhs, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 14, 15, 16 lakhs, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఆ స్టార్టింగ్ శాలరీ 1 lakh ఉంటుంది ఎస్ఐపిలో. ఏ టెక్నాలజీలో ఇంత శాలరీ లేదు. మరి వేరే మనం ఎస్ఐపిలో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నాం వేరే, మరి జాబ్ చేయడం ఎలా వేరే చేయగలం అంటే 100% 3 times ప్రాక్టీస్ చేసుకోండి, నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి, 100% సక్సెస్ అవుతుంది. సెకండ్, వేరే ట్రైనింగ్ 3 పారామీటర్స్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. దట్ ఈస్ ఫస్ట్ పారామీటర్. నేర్చుకున్నాక మనం రెజ్యూమ్ తయారు చేయాలి. మనం రెజ్యూమ్ తయారు చేసాక షార్ట్ లిస్ట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సెకండ్ పారామీటర్ ఇంటర్వ్యూ త్రూ అవుతుంది, అది సెకండ్. థర్డ్, ఇంటర్వ్యూ త్రూ అయ్యి లోపలికి వెళ్తారు, సర్వే అవ్వాలి. చాలా మంది ఎస్ఐపి ప్రాజెక్ట్స్ లోపలికి వెళ్ళి బ్యాక్ డోర్ ప్రాక్సీకి వెళ్ళి రికమెండేషన్స్ ద్వారా, రికమెండేషన్ అనేది ఉండదు, బ్యాక్ డోర్ ప్రాక్సీకి వెళ్ళారు, లోపల నుంచి 1 week లో కూడా బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేయకపోతే అక్కడ ఎవరు మనం ఉంచున్నాడు. అందుకు ఎప్పుడు కూడా హ్యాండ్సమ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉండాలి. వేరే లేదు కదా మనకి, ఎలా వస్తుంది వేరంటే హార్డ్ వర్క్, ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, వీడియోస్ యాక్సెస్ ఇస్తాను,
ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఓ 3 times ప్రాక్టీస్ చేయండి. ఈక్వల్ టు 5 years ఎక్స్పీరియన్స్ తో మీరు జాబ్ లోకి వెళ్ళొచ్చు. నా స్టూడెంట్స్ 10 members అప్లై చేస్తుంటే 8 members జాబ్ కొడుతున్నారు. స్లైట్లీ 1 month అటు ఇటు. దట్ ఈస్ రేటింగ్ ఆఫ్ మై ట్రైనింగ్. ఇది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ ట్రైనింగ్ స్ట్రక్చర్ అండి. ఈ ట్రైనింగ్ నేర్చుకుని సక్సెస్ రేట్ అవుట్ ఆఫ్ 10 8 people అండి. ఇది కంప్లీట్లీ రియల్ టైంలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, క్లయింట్ ప్లేస్ లో డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, క్లయింట్ తో మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, సిచ్యువేషన్ లో క్లయింట్ ప్లేస్ లో ఎలా హ్యాండిల్ చేయాలి స్మార్ట్నెస్ గా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కన్సల్ట్. అలాగే ట్రైనింగ్ 2.5 months. ఫస్ట్ 1 month తర్వాత రెజ్యూమ్ ఇస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తారు 1 day ఒక క్లాస్. అక్కడ నుంచి రెజ్యూమ్ స్టార్ట్ చేస్తారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. సెకండ్ మంత్ ఎండింగ్, థర్డ్ మంత్ ఫస్ట్ వీక్ లో రెజ్యూమ్ రెడీ అయిపోవాలి. అప్పుడు లాస్ట్ మంత్ 2.5 months లో లాస్ట్ మంత్ లో ఫస్ట్ ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ ఒక వీక్ ఫ్రైడే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారండి. అంటే లాస్ట్ 1.5 month అయిపోయి 2.5 months స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఒక ఇంటర్వ్యూ. ఫ్రైడే అట్లీస్ట్ 3 or 4 ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ రెడీ చేసుకోమంటారండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారు. మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఆల్మోస్ట్. అది ఈ షీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెట్టుకుని చేసేచ్చండి. అంటే మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది దీంట్లో, ట్రైనింగ్ లో ఉన్న హిస్టరీ అంతా అలా రెడీ చేసుకోవాలి డాక్యుమెంట్. అదే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ టెక్నిక్ అండి. అది బ్యాచ్ డిఫరెంట్ మోడల్లో చెప్తాను. ఆ టెక్నిక్ ఫాలో అవుట్ ఆఫ్ 10 people 8 people జాబ్ కొడుతున్నారు. నేను యూట్యూబ్ లో కూడా నా స్టూడెంట్ జాబ్ వచ్చిందని ఎవరికి నేను చెప్పుకోను. నా యొక్క పెర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది మీరు జాబ్ లోకి వెళ్ళి మీకు తెలుస్తుంది, జాబ్ వచ్చేది మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద వర్తబుల్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ అనేది. సో నేను యూట్యూబ్ లో పెడితే సబ్మిట్ వీడియో 15 నిమిషాలు 20 నిమిషాలు పెడతాం అంతే తప్ప, ఎవరైనా లాస్ట్ లో క్లాస్ అయిపోయి చెప్తే మాట్లాడితే 15 minutes 10 minutes పెడతాం తప్ప ఎవరిది ఏమి పెట్టడం పర్సనల్ థింగ్స్. సో ఇప్పుడు కూడా రెఫరెన్స్ ద్వారా రావాలి. క్వాలిటీ అండ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే అది ట్రైనింగ్ బాగుంటే నా దగ్గరికి వస్తారు. 100% బ్యాచ్ లో 50% రెఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ వస్తారు మీకు నా ట్రైనింగ్ లో. సో దిస్ ఇస్ ద ట్రైనింగ్ స్ట్రక్చర్. కోర్స్ కంటెంట్ కావాలంటే vsitsolutions.com లో ఉంటుందండి, చూసుకోండి కోర్స్ కంటెంట్. మీకు ఏదైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలంటే రేపు నుంచి నాతో పర్సనల్ గా మాట్లాడచ్చు. క్లాసెస్ విల్ స్టార్ట్ ట్యూస్డే ఆన్వర్డ్స్. సో టుమారో సాటర్డే సండే మండే ట్యూస్డే ఈవినింగ్ 8:45 PM. ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు రేపు నుంచి చేసుకోవచ్చు. వాట్సాప్ లో మీ మెయిల్ ఐడి పెడితే కనుక ఆయన పెడితే నా పేమెంట్ మెథడ్ పెడతాను. పేమెంట్ చేసాక పేమెంట్ 2 installment. ఫస్ట్ 10,000 ఆఫ్టర్ 3 weeks or 1 month బిఫోర్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్. సో రికార్డింగ్ 6 months యాక్సెస్ ఉంటుంది అండ్ సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుందండి. థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్లీ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి వెళ్ళొచ్చు ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాను. నార్మల్ గా కోర్సులో ఏం చెప్తారంటే ఫస్ట్ ఏ ట్రైనింగ్ అయినా సరే బిఫోర్ దట్ ఎక్కడ కూడా అవుట్ సైడ్ చెప్పండి. FISD చెప్తానండి. 3 to 4 classes బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక SAP కన్సల్టెంట్ గా ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది నేర్చుకోవాలండి. FI and SD 4 classes. అదే SD వాళ్ళకి FI and MM చెప్తాను బేసిక్ క్లాసెస్. కొద్దిగా అబాప్ గురించి మాట్లాడతాను, తర్వాత MM ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందండి. సో అప్పుడు మీకు SAP కన్సల్టెంట్ గా 5% FI నాలెడ్జ్, 5% SD నాలెడ్జ్, 100% MM. అలా మీరు నేర్చుకుంటున్నప్పుడు కంపల్సరీ ఏ డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నా ఎవ్రీడే 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుందండి. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఎనీ డౌట్స్ ఉన్నాయని అడుగుతాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా మాట్లాడచ్చు. సో వీక్లీ 4 days ఉంటుందండి, మంత్లీ 16 days. సో టోటల్ గా 42 hours 41 hours ఉంటుంది ట్రైనింగ్. 2.5 months డ్యూరేషన్. నైట్ బ్యాచ్ 8:45 to 9:45. 9:45 అలా స్లాట్ క్లోజ్ అయిపోతుంది. 1 hour నుంచి చెప్పండి. నేను చెప్పిన క్లాస్ని మీకు రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఒక ప్రాజెక్ట్ని చేసుకుంటారు ఈ సర్వర్ యాక్సెస్. అలా ఒక 3 times అని ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు జాబ్కి వెళ్ళినప్పుడు. 100% కమాండ్ వచ్చేస్తుంది. ఈ కోర్సులో ఏం చెప్తాం? FIMM, FISD బేసిక్స్, అబాప్ లిటిల్ బిట్, టేబుల్స్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ అసైన్మెంట్స్, FISD అండ్ vendor process, customer vendor is business partner, material process and master data process
and inventory management and invoice verification and activations, service entry sheet, SIT, pricing procedure, and UAT, and end user training, testing. These are all called project. అర్థమైందండి? సార్ అర్థమైందా? సార్ అర్థమైందా నేను చెప్పింది? డౌట్స్ ఏమైనా ఉన్నాయి మాట్లాడచ్చు ఒకసారి. మీరు ఎవరు ఏ డౌట్స్ ఉన్నా మాట్లాడచ్చు. మాట్లాడండి సార్. సంతోష్, ఏ క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ ఉన్నా సరిపోతుంది ఎస్ఐపి ఎంఎంకి. ఎంకామ్, బీకామ్, బిఎస్సి, బిఏ, బీటెక్, ఎంటెక్, ఎంసీ, ఎనీ. సార్ చెప్పండి రాజశేఖర్. నెల్లూరు సార్. సార్ ప్రజెంట్ నేను ఫార్మాస్యూటికల్ వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ నేను ఎస్ఐపి B1 యూజ్ చేస్తాను. పోస్టింగ్స్ అంటే అది ఎండ్ యూజర్ కదా సార్ మామూలుగా అయితే. దేంట్లో వర్క్ చేస్తున్నారు మీరు ప్రజెంట్? BW ఫార్మాస్యూటికల్ సార్. ఫార్మాస్యూటికల్ లో ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు, కరెక్ట్? ఎస్ సార్, B1 యూజ్ చేస్తున్నాను. You are not consultant, you are end user. So your purchasing requisition, purchase order create చేస్తారు, correct? PO పర్చేస్ క్రియేట్ చేసి Purchase order, purchase requisition, inventory levels maintain చేస్తున్నారు. That is end user. This is consultant. పోస్టింగ్ సైడ్ సార్. Yes, yes, yes. And that is called end user. ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ గా గ్రోత్ అనేది అక్కడే ఉండిపోద్దండి. ఎందుకంటే గ్రోత్ ఉండదు, శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు. కన్సల్టెంట్ గా గ్రోత్ ఉంటది, ఎందుకంటే మీ కంట్రోల్ మొత్తం ఉంటది. ఎండ్ టు ఎండ్ సైకిల్ చేస్తారు. ఎండ్ యూజర్ SPRO యాక్సెస్ ఉంటుంది, మీకు ఓన్లీ ఈజీ యాక్సెస్ ఉంటుంది, కరెక్ట్? ఈజీ యాక్సెస్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ యాక్సెస్ ఉంటుంది, SPRO యాక్సెస్ ఉంటుంది మీకు, కరెక్ట్? ఇప్పుడు ఎండ్ యూజర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కన్సల్టెంట్ గా పేర్చు మెన్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఏ విధంగా ఫేక్ కూడా పెట్టండి. వెరీ ఈజీ టు మూవ్ టు ద ప్రాజెక్ట్స్. అప్లై చేసుకోవడం, జాబ్ వచ్చినప్పుడు రిజైన్ చేస్తారు అంతే. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలో అన్ని చెప్తానండి. ఫస్ట్ 1 month తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తాను. సో రెజ్యూమ్ మీద ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా మాట్లాడచ్చు మీరు. అర్థమైందండి? సో మాట్లాడాలి మిగతా వాళ్ళు. సంతోష్, ప్రసాద్ కుమార్, ఎనీ డౌట్స్? శివ, ఎనీ డౌట్స్? మాట్లాడచ్చు. చరణ్ సార్ చెప్పండి. హలో, వినపడుతుందండి, చెప్పండి. సార్ యాక్చువల్గా నేను TCS లో 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. మెకానికల్ సంబంధించిన అదే MMS బెస్ట్ మాడ్యూల్. మెకానికల్ 4 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళొచ్చు మీరు. 4 years ఎక్స్పీరియన్స్ పెట్టిన ఆల్రెడీ 4 years ఉంది సార్. 4.2 అదే 5 years ఈక్వల్ రీచ్ అవుతుందండి అన్న. ఇదప్పుడు అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక రోల్ అవుట్ ప్రాజెక్ట్, 2-3 సపోర్ట్ ప్రాజెక్టులు పెట్టుకోవాలి. 4 projects. అది ఎలా చెప్తాను నేను మొత్తం. యాక్చువల్గా వితౌట్ సపోర్ట్ నేను ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయొచ్చు సార్. మామూలుగా క్లయింట్ లేదా ఏదైనా సపోర్ట్ తీసుకోవాలా? సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంప్లిమెంటేషన్ చేయలేరు. అందుకే ఇంప్లిమెంటేషన్ చేయడం ఎక్స్పీరియన్స్ వస్తే మీరు సపోర్ట్ చేయగలరు, రోల్ అవుట్ చేయగలరు, డేటా మైగ్రేట్ చేయగలరు, కరెక్ట్? అర్థమైందండి చెప్తుంది ప్రసాద్. సో అదర్ చరణ్, ఎనీ డౌట్స్? సంతోష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను ఫార్మాస్యూటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నాకు ఓన్లీ జస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ క్లయింట్ లో SAP ఉందండి? ఖచ్చితంగా ఉంటుంది. వితౌట్ SAP లేకుండా ఏం జరగదు సార్. SAP ఖచ్చితంగా ఉంది. అది MM మాడ్యూల్ ఉంది, PM మాడ్యూల్ కూడా ఉంది. ఎండ్ యూజర్ గా చేస్తున్నారు. ఆ ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నట్టు, ఇంటర్నల్ గా మాకు ట్రైనింగ్ ఇచ్చి కన్సల్టెంట్ గా దాంట్లో చేస్తున్నట్టు రెజ్యూమ్ మార్క్ చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చా? ఎస్, చాలా సేఫ్, చాలా సేఫ్ గేమ్. లోపలికి వచ్చి మీరు ఎండ్ యూజర్ గా చేసారా కన్సల్టెంట్ ఎవరో చూడండి. ప్రోగ్రామర్, బిజినెస్ కన్సల్టెంట్, బిజినెస్ అనలిస్ట్ అన్ని సేమ్ డెసిగ్నేషన్స్. అండర్స్టాండ్? డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా మాకున్న కంపెనీకి కూడా కన్సల్టెంట్ సపరేట్ గా టీం వర్క్ చేస్తున్నారు సార్. అర్థమైందండి. మీరు ఎండ్ యూజర్స్, వాళ్ళు కన్సల్టెంట్స్, టికెట్స్ పంపిస్తారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు, వాళ్ళు కన్సల్టెంట్. అంతే సార్. మీరు చేస్తారు. మీకు 40,000 ఇస్తే వాళ్ళకి 1,50,000 ఇస్తారు. అదే డిఫరెంట్. సేమ్ సార్. ఇక్కడ మనం
ఈ ఇందులో బీజేపీకి మనం ఫేక్ పెట్టుకోవాల్సిన పని ఉండదు సార్. ఈ సరిపోతుంది అన్న బీజేపీ అంటే ఫేక్ ఏం పెట్టుకోకుండా చెప్పుకోవడానికి. ఏమి పెట్టుకోకుండా ఉమ్, అదే మీ ఉమ్, కంపెనీలో ఎస్ఐపి ఉంటే ఎస్ఐపి పెట్టుకోవచ్చు. మీరు అన్ని ఎదురుగా చేస్తుంటే కన్సల్టెంట్కి వచ్చు. మీరు ఎంఎన్సీ లాంటివి చేస్తుంటే ఎస్ఐపి పెట్టుకోవచ్చు. టోటల్ చాలా సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను, అది చేశాను, ఇది చేశాను, 10 సంవత్సరాలు ఏం లేదంటే అప్పుడే బయట డాక్యుమెంట్స్ తీసుకుంటాను, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం. ఓకే. అండర్స్టాండ్? ఉమ్, ఉమ్, అర్థమైందండి? క్లియర్. ఓకే సార్. సో మరి వేరే నాకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, నేను మరి జాబ్ లోకి వెళ్ళి చేయగలంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఇప్పుడే వెళ్ళిపోరు కదా, 3 months తర్వాత వెళ్తారు. కరెక్ట్? అవును అవును సార్. రోజు 1 hour టైం పెట్టుకుంటారు. మీరు ఇప్పుడు క్లాస్ అటెండ్ అవుతున్నారు ఎర్లీ మార్నింగ్, మీకు మధ్యాహ్నం షిఫ్ట్ అనుకోండి, అది మార్నింగ్ షిఫ్ట్ అనుకో, మార్నింగ్ లేసి 1 hour ప్రాక్టీస్ చేసుకుంటారు. లేదా వెన్స్డే క్లాస్ లేదు, ప్రాక్టీస్ చేసుకుంటారు. అందుకే బ్రీతింగ్, నా ట్రైనింగ్ ఎప్పుడు 4 days ఎందుకు పెడతాను? బ్రీతింగ్. నేను చెప్పిన క్లాసులు మీకు చేసుకునే టైం ఉంటుంది. ఎవ్రీ వీక్ 4 classes మీరు చేసేసుకోగలరు. అర్థమైందండి? అది ప్రొసీజర్. ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను, సర్వర్ యాక్స్ ఇస్తాను, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది 3 months. హలో సార్. చెప్పండి. సార్ నేను యాక్చువల్గా పేరెంట్, స్టూడెంట్ కాదు. ఉమ్. మా పాప గురించి మీతో మాట్లాడినాను ఇంతకు ముందు. నాతో మాట్లాడారు మీరు? అవును సార్. నాకు గుర్తుందండి. అయితే ఆమె ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ చదువుతా ఉందండి, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. ఓకే, లాజిస్టిక్స్ కాబట్టి సింపుల్ లాజిస్టిక్ మాడ్యూల్ ఎంఎం నేర్చుకోవచ్చు మీరు. సింపుల్ లాజిస్టిక్ అంటే ఏంది? ఇంకా మామూలుగా ఇంకా నార్మల్ గా SAP లో ఓల్డ్ వెర్షన్ ని SAP MM అంటారు. న్యూ వెర్షన్ హనాలో MM మాడ్యూల్ ని సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్స్ అంటే ఒక మార్కెటింగ్, ఒక ప్రొడక్షన్, ఒక ఇన్వెంటరీ, ఒక సేల్స్, ఒక లాజిస్టిక్స్ వేర్ హౌస్ కలిపి లాజిస్టిక్స్ అంటారు. అందుకే మాడ్యూల్ ఈస్ కాల్డ్ సింపుల్ లాజిస్టిక్స్, నథింగ్ బట్ MM. అండర్స్టాండ్? అంటే ఇప్పుడు మీరు చెప్పినవి కవర్ అవుతాయా సార్ దాంట్లో? A to Z కవర్ అవుతాయండి. కోర్స్ కంటెంట్ కూడా చూపెట్టాను అక్కడ, కోర్స్ చెక్ చేసుకోవచ్చు మీరు. యాక్చువల్గా సపోజ్ ఈమె చదివేదానికి అది ఎట్లా సూట్ అవుతుంది సార్? నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ చదువుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ IT ఫీల్డ్ కి వెళ్ళాలంటే SAP లో బెస్ట్ మాడ్యూల్స్, ఫస్ట్ MM, సెకండ్ వన్ SD. సో MM ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్ లెర్నింగ్. అండర్స్టాండ్? ఓకే. రెలవెంట్. డిగ్రీ ఇస్ ద జస్ట్ ఎనఫ్. డిగ్రీ ఇస్ ద గేట్ దాటడానికే. డిగ్రీ ఇస్ నథింగ్ బ్యాక్, నథింగ్ అండి. డిగ్రీలో ఏముండదు. IT ఫీల్డ్ లో అంతా కూడా ట్రాన్స్పరెంట్, స్మార్ట్నెస్, క్లయింట్ హ్యాండిల్ చేయడం, అది ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఒకప్పుడు బీటెక్, MTech, MCA ఉండాలనుకున్నారు IT ఫీల్డ్, ఇప్పుడు అది లేదు. SAP వచ్చాక MCOM, BCom, BSc ఎవరైనా వెళ్ళచ్చు. సార్ ఇది యాక్చువల్గా వీళ్ళంతా ఫ్రెషర్స్ అవుతారు కదా? ఫ్రెషర్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నా, నా ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు స్టార్టింగ్ లెవెల్ ఉంటుంది, మిడ్ లెవెల్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు, 2 years పెట్టుకోవచ్చు, 1 year పెట్టుకోవచ్చు, 4 years పెట్టుకోవచ్చు, 5 years పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, డిపెండ్ ఆన్ యువర్ ఏజ్ క్రైటీరియా. అర్థమైంది సార్? సర్వర్ యాక్సెస్ 6 months ఇస్తారా సార్? సర్వర్ యాక్సెస్ 2.5 months, వీడియోస్ ఎవ్రీడే రికార్డింగ్ చేస్తాం, 6 months యాక్సెస్. సర్వర్ యాక్సెస్ తర్వాత మీరు తీసుకోవాలంటే per month 700, బయట వాళ్ళకి అయితే 800. ఆఫ్టర్ 6 months నుంచే సార్? ఆఫ్టర్ 2.5 months ట్రైనింగ్ అయిపోయాక సర్వర్ యాక్సెస్. సర్వర్ యాక్సెస్ ఈజ్ అవుట్ సైడ్ అయితే మీరు బయట పే చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మాకు సర్వర్ యాక్సెస్ కూడా నాకు బిజినెస్ ఉంది కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాను స్టూడెంట్స్ కి. మరి వేరే సర్వర్ యాక్సెస్ ట్రైనింగ్ అయిపోయాక మాకు ఎలా వేరంటే per month 700 pages తీసుకోవాలి. నా దగ్గరే తీసుకోవచ్చు, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుంది. హాయ్ సార్. చెప్పండి మేడం. నా పేరు అరిషిత సార్, నేను ప్రొక్యూర్మెంట్ లో చేస్తున్నాను. ఓకే. MM యూజ్ అవుతుందా సార్ ప్రొక్యూర్మెంట్ కి? అబ్సల్యూట్లీ. పర్చేసింగ్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్, దట్ ఈస్ కాల్డ్ MM. Yes. మీ క్వాలిఫికేషన్ అండి? ఇది బీటెక్ సార్. బీటెక్. ఓకే, ఫైన్. టోటల్ గ్యాప్ ఎంత ఉందండి బీటెక్ దగ్గర నుంచి? బీటెక్ ఇప్పుడు ప్రెసెంట్ 1 year సార్, అంటే ఇంకా 2 months లో 1 year కంప్లీట్ అవుతుంది. ఒక 6 months 2 projects పెట్టుకోవచ్చు మీరు బీటెక్ తర్వాత. వెళ్ళొచ్చు. ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు, 1 year మెన్షన్ చేసుకుని వెళ్ళొచ్చు, 2 years మెన్షన్ చేసుకోవచ్చు, 5 years పెట్టుకోవచ్చు. నా ట్రైనింగ్ నేర్చుకుని అంటే ఈ ప్రాజెక్ట్ చేసాక మనం
మెన్షన్ చేసుకోవచ్చా సార్? మరి నేను అడగరా ఒక సార్ అక్కడ? ట్రైనింగ్ లో ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తానండి. తర్వాత మీరు ఓకే. బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి మీరు ఎక్కడన్నా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఎస్ఐపి పెట్టుకుంటారు. మీరు ఎక్కడ వర్క్ చేయకుండా ఉంటే ఒక డాక్యుమెంట్ ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకుని ఎస్ఐపిలో వర్క్ చేస్తానని పెట్టుకుంటారు. అర్థమైంది మేడం? ఓకే సార్. అందరూ కూడా అలాగే చేస్తారు. ఎస్ఐపిలో ఎంటర్ అయినప్పుడు ఇనీషియల్ గా అందరూ అలా చేయవలసిందే. మీరు కంపెనీలో వర్క్ చేయలేదంటే మీ డాక్యుమెంట్ ఎవరు ఇస్తారు? ఎవరెవరు కదా, అందుకు బయట కన్సల్టెంట్ ఇస్తారు. ఓకే సార్. అర్థమైంది? అదొక ప్రొసీజర్. ఓకే సార్. అంతకుమించి అంతకన్నా రిస్క్ ఏమి ఉండదు. ఎందుకంటే అందరూ ఎస్ఐపీలు అలాగే ఎంటర్ అవుతారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇప్పుడు ఆయన ఇందాక ఇంతకు ముందు ఆయన మాట్లాడారు, ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళ పాప కాబట్టి ఇంకో ఆయన మాట్లాడారు. వాళ్ళ కంపెనీలో ఎస్ఐపీ ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్నట్టు ఎస్ఐపీలో చేస్తున్నట్టు మెన్షన్ చేసుకోవచ్చు. అని బయట డాక్యుమెంట్ తీసుకోగలరు. అండర్స్టాండ్ మేడం? ఏ ఐటీలో ఎంటర్ అయినా మనం కంపల్సరీ మీరు రెజ్యూమ్ లో ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలి హెచ్ఆర్ కి. సో హెచ్ఆర్ కాల్ క్యాజువల్ కొనుక్కుంటారు. దాన్ని ఏమంటారంటే బీసీ చెక్ అంటారు, బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారు. ఇదే కాదు, ఏ ఐటీలో ఎంటర్ అయినా చేసుకోవాల్సింది అందరూ. అండర్స్టాండ్? ఓకే సార్. 1000 కోట్లు 2,000 3,000 కోట్లు ప్రాజెక్ట్ అయింది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమీ లేకుండా తీసుకెళ్లి వాళ్ళని పెట్టుకుంటే ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందుకు జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు అంతే తప్ప అక్కడ మనల్ని ఏది చేసేస్తారు. ఎవరు ఏమి చేయలేదు, ఏమీ భయపడట్లేదు. అందరూ ఎస్ఐపీలు ఎలాగే ఎంటర్ అవుతారు. అందరూ ఎలాగే జాబ్ చేసుకుని సెటిల్ అవుతున్నారు. అలా కాదు మనం అనుకుంటే 10,000 15,000 20,000లోనూ ఉండిపోతాం. అర్థమైంది మేడం? అర్థమైంది సార్. చెప్పండి సార్, మాట్లాడండి. నేను 5 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ మార్కెట్ రీసెర్చ్ లో. సో నాకు నాలెడ్జ్ అంతా లేదు మరి. ఏ నాలెడ్జ్ ఉండక్కర్లేదండి. మీకు ABCDలు XYZలు రావాలి, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోవాలి సర్వర్లు, అంతే. ఏది కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మనకు వస్తుంది. ఏ నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదు. యాజ్ ఇంటర్మీడియట్ చదువుకున్న పర్సన్ ఇంటర్నెట్ ఆపరేట్ చేయడం వచ్చు, మెయిల్ ఐడి చెక్ చేసుకోవడం వచ్చు, ఒక పర్సన్ నీ పేరు ఏంటంటే అడగడం వచ్చు. ఇట్స్ కామన్, కరెక్ట్? అంతే. 0% తో ఇక్కడ రావచ్చు మీరు. అంతే 2 years కెరియర్ గ్యాప్ ఉంది సార్ నాకు. ఆ కెరీర్ గ్యాప్ కి డాక్యుమెంట్ తీసుకుంటారు. దట్స్ ఇట్. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, మనం చేసుకోవడం అంతే. ఈఆర్పికి దీనికి ఏంటండి తేడా? ఈఆర్పి ఇస్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. విధి నిర్వహణలో ఒక వస్తువు తయారు చేయాలంటే ఏం కావాలి? ఫైనాన్స్ కావాలి, మార్కెటింగ్ కావాలి, ప్రొడక్షన్ కావాలి, ప్లాంట్స్ మెయింటెనెన్స్ కావాలి, వేర్ హౌస్ కావాలి, HR కావాలి, అకౌంట్స్ కావాలి. ఇవన్నీ కలిపి ఈఆర్పి. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి. ఇప్పుడు మీరు చెప్పిన అందుట్లో కూడా ఉన్నాయి కదండి. అన్ని మాడ్యూల్స్ లోనే ఉంటాయి. మీరు నేర్చుకునే మాడ్యూల్ కాబట్టి ప్రతి వస్తువు తయారు కావాలి. ఒక యాపిల్ ఫోన్ తయారు కావాలి, ఏం కావాలి? మార్కెటింగ్ చేయాలి. దానికి వస్తువు తయారు కావాలంటే ప్రొడక్షన్ చేయాలి, తయారు చేసే వేర్ హౌస్ స్టోర్ చేయాలి, ఫైనాన్స్ వల్ల అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కలిపే మాడ్యూల్స్ ఉంటాయి. మీరు చేసే మాడ్యూల్ ఏంటంటే వస్తువు తయారవడానికి కావాల్సిన మెటీరియల్ సమకూర్చుతారు, అదే మాడ్యూల్. రా మెటీరియల్, SFG, ఫినిషింగ్ గుడ్స్ కలిపి ఒక వస్తువు తయారవుతుంది, అదే అండర్స్టాండ్? దానికి ఇప్పుడు ఈ అనాకి ఏంటండి డిఫరెన్స్? HANA is the database. HANA is not a module. HANA is the version. ECC is the version. ECC is the old version, that is low volume of database memory. HANA is the high volume of database memory, that is version. Cloud, that is the e-commerce enterprise portal, cloud connecting servers. ECC is not a cloud connecting. Old అంతా cloud, Amazon, Flipkart అన్ని cloud. మీరు ఎంటర్ప్రైజ్ అంటే ఓపెన్ అయి ఉంటుంది అంతా, అదే HANA. హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్, ఎంత డేటా అయినా స్టోర్ చేయొచ్చు. ఈసీసీలో అంత డేటాను స్టోర్ చేయడం అనుకున్నాం. ఈసీసీ ఇస్ నాట్ ఏ మాడ్యూల్, ఈసీసీ ఇస్ ద వెర్షన్, HANA is the version. అండర్స్టాండ్? సరే, హనాలో ఏమేమి ఉన్నాయండి యాక్చువల్ గా? HANA is the version. హనాలో ఈసీసీలో ఏముంటాయో హనాలో కూడా ఏమి ఉంటాయి. ఈసీసీ ఈజ్ ద వెర్షన్ లో FI ఉంటుంది, MM ఉంటుంది, SD ఉంటుంది, PP ఉంటుంది, PM ఉంటుంది, QM ఉంటుంది, WM ఉంటుంది, HR ఉంటుంది, ABAP ఉంటుంది. బేసిస్ హనాలో కూడా సేమ్ ఉంటాయి. ఇంతకన్నా హనాలో 1 or 2 టెక్నికల్ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. Fiori కనెక్షన్స్, ఎంటర్ప్రైజ్ పోర్టల్, బిజినెస్ ఆబ్జెక్ట్స్, లైక్ కైండ్ ఆఫ్ టెక్నికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్స్టెండెడ్ లెవెల్లో ఉంటాయండి హనాలో. ఇప్పుడు యాపిల్ ఫోన్ 12కి 17కి డిఫరెంట్ లేదా స్క్రీన్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ లెవెల్. స్క్రీన్ లెవెల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండర్స్టాండ్? ఇప్పుడు ఆర్కిటెక్చర్ సింపుల్ ఆర్కిటెక్చర్ ఉంటది, అంటే క్లయింట్ బేస్డ్ కదండి ఇదంతా. కానీ ఎస్,
మరి ఒకడు ఐ ఆర్కిటెక్చర్ ఉంటది కదా, దానికి వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? Architecture is different, modules is different, technical coding is different, architecture is different, designing, that is AutoCAD. This is functional module. ఒక బిజినెస్ అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఫైనాన్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, దట్ ఈస్ కోడింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్స్. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడం ప్రాజెక్ట్ ప్రొడక్ట్ లో. ప్రొడక్ట్ SAP ఇస్ ద ప్రొడక్ట్ బేస్డ్, లైక్ యాపిల్, లైక్ సామ్సంగ్, లైక్ ఇవన్నీ SAP క్లయింట్స్. ఒక ప్రొడక్ట్ ని సాఫ్ట్వేర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ SAP ERP. అండర్స్టాండ్? ఇప్పుడు మీరు అంటే ఎప్పటి వరకు ఈ పిల్లల్ని గైడ్ చేస్తారు సార్ మీరు? 2.5 months ట్రైనింగ్ ఇస్తాం. 2.5 months లో అంతా నేర్చుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. 2.5 months తర్వాత అన్ని వస్తాయి, మీకు ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమైందండి? అది వచ్చేస్తా సబ్జెక్ట్ అండి, ఫస్ట్ అలాగే ఉంటది. ఎక్కడ ఏ ట్రైనింగ్ అయినా మీరు కాలేజ్ లో జాయిన్ అవుతారు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? బీటెక్ అంటే 4 years ఉంటుంది, 10 years చెప్పరు కదా ఇక్కడ. కరెక్ట్? అంటే జాబ్ అసిస్టెంట్స్ అలా జాబ్ అసిస్టెంట్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద పారామీటర్స్. ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్, జాబ్ ఈస్ డిఫరెంట్, బ్యాక్ డోర్ ఈస్ డిఫరెంట్, ఎవరికల్ సెపరేట్. దిస్ ఇస్ ట్రైనింగ్, వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్, సర్వర్ యాక్సెస్, రెజ్యూమ్ మోడల్, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి గైడ్ చేస్తాము. జాబ్ ఇప్పిస్తానంటారు, బయట 5 లక్షలు తీసుకుంటారు, అది డిఫరెంట్. అది మేము బిజినెస్ చేయమండి, ఎందుకంటే నా స్టూడెంట్ మనీ ఖర్చు పెట్టుకోకుండా హార్డ్ వర్క్ చేసుకోవాలి. సంవత్సరాలు పట్టదు, 3 నెలలే. 3 నెలల్లో జాబ్ తెచ్చుకోవచ్చు నేను చెప్పినట్టు చేసుకుంటే. ఓకేనండి? అదర్ దాన్ టాపిక్స్ ఇంకొద్దండి. మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఎనీథింగ్ డౌట్స్? సార్ ఫ్రీలాన్సింగ్ లో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? యూ డిస్కస్ అబౌట్ ఇట్ అదర్ థింగ్స్. ఇది చాలా టైం వెళ్ళిపోద్ది. మీకు కావాల్సింది SAP MM కోర్స్. వీఆర్ డిస్కస్ అబౌట్ ఇట్ SAP MM ప్లస్ S/4HANA డెమో. మీకు SAP గురించి ఐడియా లేదు, మీరు అడుగుతున్నారు కరెక్టే. నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీలాన్స్ అంటే ఇండివిజువల్ గా వర్క్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ కన్సల్టింగ్ బిజినెస్ అంటారు. సో మీరు ఇప్పుడు మీకు ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి మీ అమ్మాయికి. MM S/4HANA లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ డౌట్స్? ట్రైనింగ్ డ్యూరేషన్ 2.5 months. మీకు ఎన్ని పర్సనల్ గా మాట్లాడాలంటే నాకు కాల్ చేయండి. రేపు మార్నింగ్, రేపు నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైనా నాకు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఎనీథింగ్ ఎల్స్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్? అదర్ పీపుల్? సార్ MM IT వస్తుందా సార్, నాన్ ఐటీ? IT మేడం. SAP MM S/4HANA is the IT, ERP, IT, SAP applications. Before MM, before SAP, you're working mechanical, that is non-IT. Understand? ఓకే సార్. అదే సార్, మీరు ఇందాక అడుగుతున్నారు కదా, మీకు ఏదైనా ఇంకా పర్సనల్ మాట్లాడాలంటే నాకు కాల్ చేయండి, మాట్లాడతాం. ఓకేనండి? ఓకే సార్. ఎనీథింగ్, ఏ డౌట్ అని నేను క్లారిఫై చేస్తాను. ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ 25 years, అండ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, అండ్ నాట్ ట్రైనర్. నేను స్టూడెంట్స్ కి డెలివర్ చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి. సక్సెస్ రేట్, మోర్ సక్సెస్ రేట్. నేను ఏ మనీ పే చేయట్లేదు, ఓన్లీ ట్రైనింగ్ ఛార్జెస్. నేను అదర్ దాన్ దిస్ ఏది కూడా నేను తీసుకోను. ఒక స్టూడెంట్, నార్మల్ పర్సన్, మధ్యతరగతి కుటుంబం ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ నేర్చుకుని 1 లక్ష రూపాయలు జాబ్ తెచ్చుకోగలను. నేను అది ఇస్తాను, జాబ్ ఇప్పిస్తాను, 5 లక్షలు, అది ఏది కూడా ఇక్కడ ఉండదండి. ఆనెస్ట్లీ బిజినెస్ ఇది కంప్లీట్లీ నా కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా నాకు డౌట్స్ ఉన్నా నాకు క్లారిఫై చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీథింగ్. వీఆర్ అన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 25 years ఇన్ IT ఫీల్డ్. ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. నేను ఆల్మోస్ట్ 9 countries లో 4 years అబ్రాడ్ లో ఉన్నాను. ఐఎమ్ నాట్ ట్రైనర్ బేసిక్గా. నేను ఎక్స్పీరియన్స్ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేశాను. తెలుగు వాళ్ళకి 2001 నుంచి డెలివర్ చేస్తున్నాను. ఎంతో మంది స్టూడెంట్స్ సెటిల్డ్ ఇన్ ఇండియన్ మార్కెట్, US మార్కెట్, వితౌట్ ఎనీ ఎక్స్పెన్సెస్, జస్ట్ ఫర్ ట్రైనింగ్ ఛార్జెస్. అదర్ దాన్ దట్ మేమేమీ తీసుకోండి. ఏ కమిషన్ బిజినెస్, ఏ థర్డ్ పార్టీ కన్సల్టింగ్ అప్పుడు లోపల రాకు. ఒక స్టూడెంట్ మోసపోకూడదు. లైఫ్ వచ్చాడంటే జాబ్ తెచ్చుకోవాలి వితౌట్ ఎనీ ఎక్స్పెన్సెస్. ఎక్కడ లైవ్ ప్రాజెక్ట్ లో మీరు లైవ్ ప్రాజెక్ట్ కాస్ట్ 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది. అది తేలేం కదండి. అది సీమెన్స్ ఉంటుంది. మీకు 5 లక్షలు ఉంటుంది ట్రైనింగ్ ఛార్జెస్. యూ వాంట్ టు గో దట్ ప్లేస్. లైవ్ లైసెన్స్ SAP S/4HANA లైసెన్స్ ఎవరికి ఉండదు, ఓన్లీ సీమెన్స్ ఇండియా. 20 కోట్లు 30 కోట్లు ప్రాజెక్ట్ లైవ్ అంటే సర్వర్ ఇదే ఉంటుంది. అక్కడ కంపెనీ కూడా క్రియేట్ చేస్తారు, ఇక్కడ కూడా నేను క్రియేట్ చేసి చూపెడతాను. లైవ్ లో ఎలా ఉంటుందో నేను క్రియేట్ చేస్తాను. అండర్స్టాండ్ మై పాయింట్? ఓకే సార్. లైవ్ డైరెక్ట్ ఎవరు చూపెట్టరు, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ థింగ్స్. దట్ ఈస్ 20 crores 30 crores ప్రాజెక్ట్స్. హూ విల్ షో దట్ వన్?
దట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఓన్లీ 20,000 కి 20 crores 30 crores ప్రాజెక్ట్ ఎలా చూడగలుగుతుంది? కాంట్ పాసిబుల్, కరెక్ట్? Yes. Same base model, you can see my view in my server. Anything else? ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవలసిన వాళ్ళు రేపు నుంచి చేసుకోవచ్చు. సో ట్యూస్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, 8:45 బ్యాచ్. ఎన్రోల్మెంట్ చేసుకోవాలి రేపు నుంచి వాట్సాప్ లో మెసేజ్ పెడితే మీ ఈమెయిల్ ఐడి పంపిస్తే నేను పేమెంట్ మెథడ్స్ పంపిస్తాను. డీటెయిల్స్ పే చేసిన వాళ్ళు మీకు డీటెయిల్స్ అని పంపిస్తాను. జూమ్ లింక్ ఇది ఉండదండి, క్లాసెస్ వేరే లింక్ ఉంటుంది, సర్వర్ యాక్సెస్ అన్ని పంపిస్తాం మెయిల్కి. రేపు నుంచి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ మాట్లాడాలంటే లైక్ దట్ పర్సన్ ఆయనలాగా పర్సనల్ కాల్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకున్నాకే రిజిస్టర్ చేసుకో. ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నందీష్ సార్ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, చెప్పండి. సార్ ఇప్పుడు కాన్సెప్ట్స్ ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ దానికి కూడా జాబ్ కాన్సెప్ట్ క్రియేట్ కావాలంటే ముందు బేస్ లెవెల్ రావాలి. బేస్ లెవెల్ ఎవరు చేస్తారు? కన్సల్టెంట్. ఏం చేస్తారు? మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేజింగ్ రికార్డ్, సోర్స్ లిస్ట్, కోట్ అరేంజ్మెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, మిగో మైన్. ఈ క్రియేట్ కావాలంటే ఏం కావాలి? కన్ఫిగరేషన్ కావాలి. అదే మీరు చేస్తారు కన్సల్టెంట్. అది చేస్తేనే కాన్సెప్ట్స్ ని ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్ చేసుకోవాలి. అండ్ అండర్స్టాండ్? ఓకే సార్. ఎండ్ యూజర్ వర్క్ కూడా చేయొచ్చా సార్? Yes, definitely, of course. Project is called not for consultant. Consultant plus end user is equal to project. ఓకే థ్యాంక్ సార్ వీక్లీ 4 days సార్? Weekly 4 days తర్వాత మీకే తెలుస్తుంది. 1 week తర్వాత నాకు టైం సరిపోవట్లేదు ప్రాక్టీస్ కదా. అండర్స్టాండ్? ఓకే. కంగారుగా ఏది పడకూడదు, పడితే మనకి ఏది తెలియదు. స్లోగా నేర్చుకోవాలి. హలో సార్. చెప్పండి సార్. సార్ నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సార్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సార్. చెప్పండి. ఎంబీఏ ఫైన్, గుడ్. అయితే ఈ కోర్స్ తర్వాత నేను జర్మన్ ప్లాన్ ఉంది. వెళ్ళొచ్చండి. నా స్టూడెంట్స్ ఓకేనా సార్? ఓకే, సెట్ అవుతుంది కదా సార్ ఇట్లా? జర్మనీ ఇస్ ద వెరీ గుడ్ బికాస్ ఇండియాలో జర్మనీ, కెనడా, యుఎస్ లో యూస్ మార్కెట్ ఎస్ఐపి ఎక్కువ. ఈ మధ్య జర్మనీ వెళ్తున్నారు. యుఎస్ మార్కెట్ ప్రాబ్లం వచ్చాక అందరూ జర్మనీ, యూకే వెళ్తున్నారు. జర్మనీ సెటిల్ అవుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటూ ఉంటారు జర్మనీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళు సెటిల్ అయిన ఇక్కడ ఈ బ్యాచ్ లో యుఎస్ ఉంటారు, ఇండియా వాళ్ళు ఉంటారు, జర్మనీ వాళ్ళు ఉంటారు, కెనడా వాళ్ళు బ్యాచ్. టోటలీ గ్లోబల్ ట్రావెల్. ఎందుకు తెలుగులో ఏంటనుకుంటున్నారు? అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మేము బ్యాచ్ ఫస్ట్ ఇనిషియల్ గా 10 ఇంగ్లీష్ లో చెప్పాకే తెలుగులో చెప్పడం మొదలెట్టాం. మీకు తెలుగులో మాట్లాడుతాను, అప్పుడు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతాను. సో తెలుగులో అంటే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవుతుంది. మీ తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి బ్లూ ప్రింట్ ఇస్తాను, చదువుతూ ఉంటారు ఇంగ్లీష్ లో, ఆటోమేటిక్గా వస్తుంది మీకు అది. సో వెర్షన్ అనేది మన ఓన్ లాంగ్వేజ్ కాబట్టి ఈ వెర్షన్ లో నేను చెప్తున్నాను, తెలుగు డెలివర్ చేస్తుంది. సో మనం జాబ్ అంతా ఇంగ్లీష్ లో చేస్తాం కదా, తెలుగులో ఏంటంటే ముందు ఇంగ్లీష్ వెర్షన్ మీకు అర్థం అవుతుంది, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని అర్థం అవ్వాలి. అందుకే ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టింది యూట్యూబ్ 2001 నుంచి 2021 నుంచి. So easy to understand, easy to move the projects and successful. That is more important. నేను 5 లక్షలు కట్టమని 4 లక్షలు ఎవరిని అడగండి, నేను తీసుకొని కూడా ఇచ్చింది. నో కమిషన్ బిజినెస్, ఓన్లీ ట్రైనింగ్ ఛార్జెస్, సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తున్నాను నేను. బయట కూడా ఇస్తారంటే బయట ఇస్తారండి, ఆ సర్వర్స్ పనిచేయండి. ఐ నో దట్ ఆల్ ద థింగ్స్. మీరు చెక్ చేసుకోండి ఒకసారి, అన్ని చెక్ చేసుకున్నాక రావచ్చు నా దగ్గర. ఓకేనండి. సో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన రేపు చేసుకోండి సార్. ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్ రేపు నాకు కాల్ చేయండి ఎనీ పాయింట్ ఆఫ్ టైం.